ఓం నమఃశివాయ. దీనుల సేవ కంటే దేవతార్చన లేదని, సొంతవారంటూ ఎవరూ లేని అనాథులకు సాయపడడం కూడా భగవంతుని సేవే అని నమ్ముతూ, నా అంటూ ఎవరూ లేని అనాథులకు పునర్జన్మనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవడం కోసం చిర్యాల నుండి విచ్చేసిన సేవామూర్తులు రామ్మోహన్, వసుంధరా దంపతులు వారి కుమారుడు సాయికృష్ణ గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి దివ్యహారతి తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చక స్వామి భక్తులను అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి శివయ్య దయతో పునర్జన్మ పొందిన శివపుత్రులను ప్రత్యక్షంగా వీక్షించారు. మానవ సేవలో భాగంగా శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి అనాథుల ఆశీస్సులు, ఆదిదేవుని అనుగ్రహం పొందారు. సాటి మనిషిలో శివయ్యను చూసి సాయం చేసిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.